స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మళ్ళీ ప్రక్రియ ఊపందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నిర్వహించినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్ విజయంపై కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న జరగబోయే కేబినెట్ సమావేశంలో పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రకటించారైతే ఈ నెల 24న హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరగబోతా ఉంది. ఆ విచారణ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సంబంధించి స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 17న జరగబోయే కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో ఆ కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్న నేపథ్యంలో హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం కులగణన చేపట్టడం, దాని తర్వాత డెడికేషన్ కమిషన్ వేయడం, అట్లాగే అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేయడం, అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి జూబ్లీహిల్స్లో ఒక బీసీ బిడ్డకు టికెట్, నవీన్ యాదవ్ ఒక టికెట్ ఇచ్చినాం, ఆయనను విజయం సాధించాడు. ఇదే జోష్లో ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తామని ఆయన మాట చెప్పడం జరిగింది. అయితే దాదాపు 20 నెలల నుంచి స్థానిక సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్లకు పైగా నిధులు ఆగిపోయాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో అటు గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, వీటన్నిటికీ కేంద్రం నుంచి కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. ఎందుకంటే పరిషత్లకు ఆయా స్థానిక సంస్థలకు జనరల్ బాడీ లేవు. ఎందుకంటే అది ప్రభుత్వ పరంగా ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి అటు గ్రామాల్లో అయితే సర్పంచ్ లేరు, మండల పరిషత్లో అయితే ఎంపీపీ లేరు, జిల్లా పరిషత్లో జడ్పీ చైర్మన్ లేరు కాబట్టి నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. దీన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే ఈ రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. ఆ రిజర్వేషన్లో 9వ షెడ్యూల్లో చేర్చే విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. అది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయాల్సిన పని. కాబట్టి మా పరిధిలో ఏం లేదు. మేము బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. 50% రిజర్వేషన్లు, ఈ 50% రిజర్వేషన్ 42 అయితే 42, 50 అయితే 50 పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. 15న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని ప్రభుత్వం ఈ నెల 24న హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లో హైకోర్టు కూడా అదే అంశాన్ని చెప్పి 24 తర్వాత హైకోర్టులో ప్రభుత్వం తన వాదనను వినిపించిన తర్వాత నెక్స్ట్ 24 తర్వాత ఎప్పుడైనా మళ్ళీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తూ ఉంది. సిఎస్ రామకృష్ణారావు ఇప్పటికే పంచాయతీరాజ్ డెవలప్మెంట్ శాఖ సంబంధించి ముఖ్య కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీలతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు, అట్లాగే ఇప్పుడు ఏవైతే 50% రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల మార్పు, రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కూడా ఇట్లాంటి అన్ని అంశాలతో ఒక ఫైనల్ రిపోర్టు రెడీ చేసి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. రామకృష్ణారావు అటు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించి ఒక నోట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అయితే గతంలో ఇప్పటికే దాదాపు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ జరిగింది. నామినేషన్లు కూడా దాఖలైనాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో దాన్ని అట్లే ఆపాల్సి వచ్చింది. హైకోర్టు కూడా అటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు ఎప్పుడు పెడతారు అనే అంశాన్ని ప్రశ్నించినప్పుడు ఎన్నికల సంఘం కూడా హైకోర్టుకు బదిలీ ఇవ్వడం జరిగింది. మేము ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం ఎప్పుడు అనుమతిస్తే, ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడే ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. సో 50% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా మనకు ఖచ్చితంగా స్పష్టంగా ఈ సంకేతాలన్నీ అర్థమవుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జోష్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెళ్తే దాదాపు మెజారిటీ జడ్పీ స్థానాలు, మెజారిటీ ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేదంటే ఇప్పటికే లేట్ అయింది. దాదాపు 20 నెలలు
స్థానిక సంస్థలకు సంబంధించి జనరల్ బాడీలు లేకుండా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ ఆగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల ఖచ్చితంగా ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి దాదాపు 5 విడతల్లో ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే భావించింది. అయితే ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి దాదాపు 67% రిజర్వేషన్లు బేస్ చేసుకొని కేటాయించిన రిజర్వేషన్లు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం కనుక ఎన్నికలు నిర్వహించాలని ముందుకు వెళ్ళే ప్రసక్తి ఉంటే, ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు, అంటే గతంలో ఏవైతే రిజర్వేషన్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా మార్చిన, ఒకవేళ షఫిల్ చేసిన పలానా మండలానికి ఎంపీపీ గతంలో ఒక రిజర్వేషన్ ఉండి ఇప్పుడు వేరే రిజర్వేషన్ ఏదైనా మార్చాలనుకున్నా కానీ 50% రిజర్వేషన్ల లోపే మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించిన ఈ జోష్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఖచ్చితంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకొని స్థానిక సంస్థల్లో కూడా మా ప్రభుత్వం హవా ఇట్లా ఉంది అని చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయబోతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఈ నెల 15న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ఏం ప్రకటిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈరోజు ఈ నెల 15న జరగబోయే మంత్రివర్గ సమావేశం తర్వాత అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మన సూచనలన్నీ, సంకేతాలన్నీ ఎన్నికలు ఈ నెలలోనే నిర్వహించబోతున్నట్లుగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి అన్ని పరిణామాలు అటు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పరంగా పరోక్షంగా జరగాల్సిన కసరత్తు మొత్తం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ నెల 15న మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం.